హాయ్ అండి, వెల్కమ్ టు మద్రాస్ రెసిపీ తెలుగు. పన్నీర్ కబాబ్ చాలా సింపుల్గా బైండింగ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందో ఇప్పుడు చకచక చేసేద్దాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అదే విధంగా అద్భుతంగా ఉంటుంది. మనం లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. పన్నీర్ కబాబ్ కావాల్సిన పదార్థాలు చూడండి. పన్నీర్, అలాగే ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ నేను ఇలా కట్ చేసుకున్నాను. అలాగే 3 టొమాటోస్, 2 క్యాప్సికమ్, కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా రైస్ ఫ్లోర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఇందులో మైదా స్కిప్ చేస్తున్నాం కాబట్టి బైండింగ్ కోసం మనం కొంచెమైనా శనగపిండి తీసుకోవాలి. అలాగే ఆమ్చూర్ పౌడర్, పసుపు, కారం, కొద్దిగా మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇంత ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చూడండి, పన్నీర్ ఒకటి ఉంటే మన ఇంట్లో ఇవి రెగ్యులర్గా ఉండే వెజిటేబుల్సే. ఎలాగో మన ఇంట్లో కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్ ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు. కార్న్ఫ్లోర్ అనేది, రైస్ ఫ్లోర్ ఎలాగో ఉంటుంది ఇంట్లో, శనగపిండి ఉంటుంది, ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మనకు ఆమ్చూర్ పౌడర్, ఇలా వేసేసి ఫాస్ట్గా చేసేసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ పన్నీర్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఈ స్లైసెస్ అన్నీ కూడా ఫస్ట్ మనం ఈ బౌల్లో వేసేసుకుందాం. మొత్తం నీట్గా తీసుకొని బౌల్లో వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ ఆనియన్ని కట్ చేసేసుకున్నాము. దీన్ని స్లైసుల్లాగా విడదీసుకోవాలి. ఇలా స్లైసెస్ లాగా వచ్చేస్తుంది మనం ఇలా అంటే. చూడండి, ఇలా మనం చేసేది కబాబ్ కాబట్టి మనకి ఇలా విడివిడిగా చేసుకోవాలి. ఆనియన్ని మొత్తం ఇలా విడదీసేసుకోవాలి నీట్గా. చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇలా విడదీసుకున్నవి చూసారా, ఇలా నీట్గా విడదీసేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. ఆనియన్ మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ వీటిల్ని కూడా ఎత్తి ఇందులోనే వేసుకోవాలి, పన్నీర్ ముక్కల్లోనే వేసేసుకోవాలి. నెక్స్ట్ టమాటా కూడా ఇదే సైజ్లోనే ఈ గింజలన్నీ, టమాటాలో ఉండే గింజలన్నీ తీసేసి ఇలా స్లైస్లాగా కట్ చేసుకొని అది కూడా ఇందులోనే మిక్స్ చేసుకోవాలి. దీనికి కొంచెం పెద్ద బౌల్ తీసుకుందాం ఎందుకంటే సరిపోవట్లేదు. సో ఇప్పుడు టమాటా కూడా మనం ఎలా కట్ చేయాలంటే ఇలా కట్ చేసి ఇందులో ఉన్నవి ఈ గింజలు అనేది తీసేసుకోవాలి. మనం తీసేసి మనం ఇలాగే స్లైసెస్ని ఇలాగే పెట్టేసేయచ్చు. ఈ స్లైసెస్ని ఇలా వేసుకోవాలి. సరిపోవట్లేదు కాబట్టి పెద్ద బౌల్ తీసుకున్నాను నేను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనం టమాటా వేసినాము, ఆనియన్ వేసినాము. చూసారా, టమాటాకి గింజలన్నీ తీసేసి ఇలా తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకుందాం. చూసారు కదా, కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. అంతే, ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. దీంట్లో కూడా గింజలు అనేటివి తీసేసేయాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలు మాత్రం ఈవినింగ్ స్నాక్స్కి అలా ఇస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మనకు కూడా చేయడం ఈజీగా అయిపోతుంది. అండ్ పన్నీర్ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇట్లా గింజలు ఉన్న గింజలు మొత్తం తీసేసి ఇందులో వేసేసుకోండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం వెజిటబుల్స్ మొత్తం వేసుకున్నాము, పన్నీర్ వేసుకున్నాము. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకున్నాం. అలాగే మనం ఇప్పుడు మసాలాలన్నీ ఉన్నాయి కదా, కలిపి పెట్టుకున్న మసాలాలు మొత్తం వేసేసేయండి. ఉప్పు, కారం, రైస్ ఫ్లోర్, అలాగే శనగపిండి, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి అన్నీ కొద్దిగా వాటర్ వేసేసి కొంచెం జారుడుగా దీనికి కొంచెం బైండ్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు నీట్గా దానికి పట్టింది కదా. మన దగ్గర ఇలా ఐరన్ ఏమన్నా ఉంటే కూడా తీసుకోవచ్చు, లేదంటే బయట చాప్ స్టిక్స్ దొరుకుతాయి, అలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటికి నీట్గా దీంట్లోకి చెక్కేసుకోవాలి. మొత్తము ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా కాల్చినవి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, పన్నీర్కి నీట్గా మంచిగా కోటింగ్ ఎంత బాగా వచ్చిందో. తినే కారాన్ని బట్టి మీరు కారం, సాల్ట్ అలా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ కూడా కాలితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇలాగే మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. చేసి పెట్టేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఇట్లా గ్రిల్ లాగా ఉంటుంది కదా, ఇలాంటిది ఒకటి పెట్టుకొని కొంచెం తగ్గించి పెట్టుకోండి. ఇలా సరిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే వీటిని మొత్తం చేసి పెట్టుకున్నామో అవి మొత్తం టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మనం 2 పెట్టచ్చు, వీటికి పెడదాం. చూసారు కదా, ఆల్టర్నేట్గా క్యాప్సికము, ఆనియన్, టొమాటో, మళ్ళీ పన్నీరు అలా
ఇది సిమ్లో పెట్టేసుకొని ఇది మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. ఇలా టర్న్ చేసుకుంటూ ఉండండి, ఎక్కువ మాడిపోకుండా. మంచిగా గ్రిల్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అంతా ఒక 5-10 మినిట్స్ పని. ఇవి వెజిటబుల్స్ కట్ చేసుకుంటే పన్నీర్కి ఇదంతా మసాలా మొత్తం ఆ పౌడర్స్ అన్నీ బైండ్ చేసుకొని రెడీమేడ్గా కూడా మనకు పన్నీర్కి ఈ మసాలా అంతా మనకు ఆ పౌడర్స్ అన్నీ కూడా రెడీమేడ్గా దొరుకుతాయి. కానీ ఇది మనం న్యాచురల్గా చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఇలా గ్రిల్ చేసుకునేది ఒక చిన్న స్టాండ్ మన దగ్గర ఉంటే చాలా వరకు చేసుకోవచ్చు. వంకాయ కూడా ఎగ్ ప్లాంట్ అంటారు కదా, అది కూడా మంచిగా కాల్చి దాంతో కూడా పచ్చడిలాగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇది అన్ని వైపులా కాలినట్టుంది, తీసేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ మంచిగా లైట్గా కుక్ అయ్యి క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. అందులో మనం మైదా కూడా ఇందులో యాడ్ చేయలేదు కాబట్టి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు, బాగా తినచ్చు. అందులో డైట్లో ఉన్న వాళ్ళు కూడా మంచిగా దీన్ని తీసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. స్టవ్ ఆఫ్ చేసేసాను, మంచిగా నీట్గా ఫ్రై అయినాయి. ఇప్పుడు దీన్ని తీసి బౌల్లో పెట్టుకుందాం. కెచప్తో అయినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కెచప్తో సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూడా. లేదంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే పన్నీర్ కబాబ్ మీరు ఇప్పుడు చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు.